డబ్బులు వస్తాయి. మీరు పోగొడితే మీకు డబ్బులు అనేవి రావు. బట్ నేను చాలా మట్టుకి కస్టమర్స్ కూడా మాకు బాగా సతాయిస్తారు. ఏంటంటే కొందరు ఓటీపీ చెప్పడానికి ఇది చేస్తారు, కొందరు అక్కడ ఉన్న నేను ఒక అడ్రస్ పెట్టి ఇంకొక అడ్రస్కి రమ్మంటారు, ఈ అడ్రస్ పెట్టేసి ఆ అడ్రస్కి రమ్మంటారు. చాలా మంది ఇట్లా సతాయించడం జరుగుతుంది. ఏం చెప్పుకోవాలి, చాలా బాధలు ఉన్నాయి. కానీ అందరికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తాను? నేను కోరుకునేది ఒకటి, మీరు ఫ్లిప్కార్ట్ కానీ ఎందులో ఏ డెలివరీ బాయ్ అయినా కానీ మీరు బుక్ చేసిరంటే అది కంపల్సరీ తీసుకునేటట్టు ప్రయత్నం చేయండి. తీసుకున్న తర్వాత దాన్ని రిటర్న్ చేసుకోండి. అంతేగాని క్యాన్సిల్ చేస్తే మాత్రం ఎటువంటి లాభం అనేది డెలివరీ బాయ్కి ఉండదు. నాకు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఊరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు తీసుకునేటట్టే ఉంచుకోండి మీ కొరియర్స్, ఓకేనా? అది మీరు వీలైన మట్టుకి మీరు యాప్లోనే క్యాన్సిల్ చేసుకోండి, కస్టమర్ కేర్కి మాట్లాడి క్యాన్సిల్ చేసుకోండి. అంతేగాని ఇలా రాగానే మీరు క్యాన్సిల్ చేస్తా అంటే మేము అక్కడి నుంచి వచ్చి మాకు పెట్రోల్కి లేనంత బాధ మాకు. అంటే రెగ్యులర్గా 200 పెట్రోల్స్ పోతే మాకు 400 రూపాయలు మిగిలితే మాకు హ్యాపీ అనిపించేది.